బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేఆర్ సూర్యనారాయణ తుపాకీతో బెదిరించారని ఆంజనేయులపై మరో కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. ప్రస్తుతం కేఆర్ సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. గుంటూరు సిఐడిపిఎస్లో ఆంజనేయులపై కేసు నమోదైంది. మరోవైపు ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులోనూ ఆంజనేయుల్ని అరెస్టు చేశారు ఏపీ. మొత్తంగా ఈ కేసుల అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. వంశీ, సినీ నటి జత్వానీని వేధించినటువంటి కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో మధ్యాహ్నం నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేసు పిఎస్ఆర్ ఆంజనేయులపై నమోదైంది. గన్ తోటి బెదిరించారు అంటూ ప్రస్తుతం ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేఆర్ సూర్యనారాయణ ఒక కేసును నమోదు చేశారు. ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరొక కేసు నమోదు అవడంతో ఈ కేసుని కూడా సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక సినీ నటి జత్వానీ కేసులో అప్పటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదైతే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంత ఏదైతే విచక్షణ రహితంగా కేసులు నమోదు చేయడం కావచ్చు, అలాగే ముంబై నుంచి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చి ఏదైతే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి అంశంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఆమెను ఇబ్బందులు పెట్టారు ఆమె కుటుంబ సభ్యులతో పాటు అని చెప్పి ఏదైతే కేసు నమోదైందో అప్పటి సిపి క్రాంతిరాణి టాటాతో పాటుగా ఏదైతే విశాల్ గుని ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి అప్పటి ఏసీబీగా ఉన్నటువంటి హనుమంతరావు కావచ్చు, అలాగే ఇబ్రహీంపట్నం సిఐగా ఉన్నటువంటి పోలీస్ అధికారిని కూడా ఏదైతే సస్పెండ్ చేశారు. ఇదే కేసులో జత్వానీకి సంబంధించినటువంటి కేసు సంబంధించి ఇప్పటికే ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి సిఐడి అధికారులు ఇప్పటివరకు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనేక మార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏదైతే సిఐడి అధికారులకు సంబంధించినటువంటి విచారణకైతే హాజరు కాలేదు. విచారణకి హాజరు కాకపోగా విచారణకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ విచారణలో ముందస్తుగా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నటువంటి దాఖలాలు లేవు.